హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ దండోత్పన్నం. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు ద్వేషం గురించి మీరు చెప్పారు కదా. కొన్ని ఉమ్, కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఒక్కొక్క వ్యక్తుల్ని చూస్తే మనకు తెలియదు, వాళ్ళు పరిచయం ఉండరు, బట్ స్టిల్ ఏదో ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. దానికి కారణం ఏంటి? అంటే మన పూర్వజన్మలో వాళ్ళతో ఏదైనా ద్వేషం ఉంటుందా? సంభవం ఎలా ఉండొచ్చు అది? ఆ ఇది చాలా సూక్ష్మమైన విషయం. సో జనరల్గా మనకి ఆ మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సంస్కారాలు అవి కూడా ప్లే చేస్తాయి రోల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. సో తను ఇక్కడ బ్రహ్మకర్మలు చేస్తున్నాడు, అంత దేవుడి పూజ అంతా సెటప్ చేశాడు. అక్కడ నుంచి ఒక తాగుబోతు వస్తున్నాడు, పూర్తిగా తాగి ఉన్నాడు, స్నానం చేయలేదు. సో ఈ బ్రాహ్మణుడు ఆ వ్యక్తిని చూడగానే ఆటోమేటిక్గా ద్వేషం వస్తుంది. ద్వేషం అంటే చి 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 వెళ్ళరా ఇక్కడ. సో ఇతని దగ్గర ఉన్నటువంటి సంస్కారాల వల్ల ఆయన బాహ్యంగా చూసి ఆ విధంగా ఒక ద్వేషం రావడం చాలా సహజం. సో అటువంటి సంస్కారాలు కొన్ని సూక్ష్మమైన విషయాల వల్ల కూడా. కానీ ఇది ఆ, పూర్వజన్మ కర్మతో రిలేటెడ్ అనేది ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్ థింగ్ ఇన్ ద శాస్త్రాస్. సో ఆ విధంగా కన్క్లూడ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ యాజ్ మచ్. ఓకే, ఎందుకంటే పూర్వజన్మ ఆమ్, పూర్వజన్మలో ఒకవేళ ఒక వ్యక్తితో మీకు అకౌంట్ సెటిల్మెంట్ అవ్వలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అది ఆ వ్యక్తి ద్వారా రావచ్చు, లేకపోతే వేరే వ్యక్తి ద్వారా కూడా రావచ్చు. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అదే వ్యక్తి ద్వారా మీకు ఆ దుఃఖం కలుగుతుందని కాదు. కర్మ అకౌంట్ ఎలా వర్క్ చేస్తుందంటే, మీకు ఇన్ని కిలోగ్రాముల దుఃఖము, ఇన్ని కిలోగ్రాముల సుఖము దక్కాలి. అది ఎవరి ద్వారానైనా రావచ్చు. ఆ వ్యక్తి ఉండొచ్చు, లేకపోతే ఆ వ్యక్తి కాకపోవచ్చు కూడా. రైట్. సో ఆ విధంగా ఒక వ్యక్తితో మీరు ఇంటరాక్ట్ చేసినప్పుడు మీకు ఒక రకమైన ఇరిటేషన్, లేకపోతే ఒక అన్ఈజీనెస్ ఫీల్ అయితే, ఈ వ్యక్తి ఖచ్చితంగా పూర్వజన్మలో నాకు ఏదో బాకీ ఉంది కాబట్టి అవుతుందని ఖచ్చితంగా మనం చెప్పలేము. అవ్వచ్చు కూడా, అవ్వకపోవచ్చు కూడా. సో దర్ ఈస్ నో వే టు కన్ఫర్మ్లీ సే దట్ ఇట్ ఈస్ ద కేస్. ఓకే. సో మనకు బెస్ట్ ఏంటంటే, అది అయినా కాకపోయినా మనం వైష్ణవులం కాబట్టి మనం చాలా క్లియర్గా చూడాలి. నాకు ఆ వ్యక్తికి పూర్వజన్మలో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఈ జన్మలో నేను తెలుసుకున్నాను యాక్చువల్గా ఆ వ్యక్తి కూడా నేను కూడా అందరం కూడా కృష్ణుడి అంశములము. అనవసరంగా కృష్ణుడిని మర్చిపోయి ఇక్కడికి వచ్చి మేమిద్దరం గొడవ చేసుకుంటున్నాం. అంటే కరెక్టా కాదా? ఇలా ఉంటారు కదా ఇంట్లో, తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోతే ఇద్దరు కొడుకులు గొడవ చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు కదా. తల్లిదండ్రులు వచ్చేసి మ్యాటర్ సెటిల్ చేస్తారు. అరే ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నాం? ఆయన కూడా మా తండ్రి కొడుకే, నేను కూడా మా తండ్రి కొడుకుని, ఇద్దరికి తండ్రి సేము. అదేవిధంగా మన అందరికీ తండ్రి సేమి కృష్ణుడే. ఆ వ్యక్తి అజ్ఞానం వల్ల మిమ్మల్ని హింసించారేమో. కరెక్ట్, అజ్ఞానం వల్లనే. ఎందుకంటే ఆఖరికి మనం అందరం భగవంతుడి అంశములం. రైట్. అజ్ఞానం వల్ల జరిగిందేమో అని మనం క్షమాగుణముతో అది మర్చిపోయి ఆ అందరినీ కృష్ణుడితో రిలేషన్లో చూస్తే మనము ఆ వ్యక్తిని క్షమించగలుగుతాం. యా. థ్యాంక్ యూ. ఓకే గురుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. అరే, డిడ్ ఐ క్లారిఫై ఇన్ కేస్? ప్రభుజీ, అంటే కొంచెం ఇంకా క్లియర్ కాలేదు. యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉంటుందో, మనం ఎంత కృష్ణుడి ఒక ఆ, అంశగా చూడాలనుకున్నా కూడా చూడలేని విధంగా ఎదుటి వాళ్ళ ప్రవర్తన వస్తుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అనేది నా క్వశ్చన్ అండి. టూ థింగ్స్ చూడండి. దిస్ ఇస్ వ్యాలిడ్ క్వశ్చన్, నో డౌట్. చూడండి, మనం శాస్త్రాల్లో జడభరత్ ఉదాహరణ చూస్తాం. ఎక్కడైతే తను చాలా చాలా ఎక్స్ట్రీమ్గా హింసించినప్పటికీ తను ఏది రియాక్ట్ చేయలేదు. కరెక్ట్. తనకి ఇంట్లో మాడిపోయి అన్నం పెట్టేవారు, తనకి పొలాలలో దిష్టి బొమ్మలాగా నిలబెట్టేవారు. చాలా హింసించారు, తను ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేదు. ఇది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం కూడా అలా చేయాలని రూల్ ఏం లేదు. సో దాని అర్థం ఏంటి? ఎక్కడైతే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా మనకి బాధ కలుగుతుంది, అలాంటి విషయం ఏదైనా ఉంటే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ టు క్లారిఫై. ఓకే. అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. కలియుగంలో క్లారిఫికేషన్ జనరల్గా వర్కౌట్ అవ్వదు. ఓకే, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఆ వ్యక్తితో కొంచెం దూరంగా ఉండడం ఇంపార్టెంట్. ప్రభుజీ, ఆ ఆ వ్యక్తితో దూరంగా ఉండడం సాధ్యం కాదు, అలా కూడా అవ్వచ్చు. రైట్. సో అలా ఉంటే ద ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఇస్ జస్ట్ టాలరేట్. దట్స్ ఇట్. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఓకే. సో దాని అర్థం ఏంటంటే, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనము డిటర్మైన్ చేయాలి, ఈ వ్యక్తి నాకు ఎంత ఇంపార్టెంట్ నా లైఫ్లో, ఈ వ్యక్తితో నేను కాన్స్టెంట్గా ఇంటరాక్షన్లో ఉండడం అవసరమా? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా రాధిక యొక్క రిలేటివ్ ఎవరు ఉన్నారు. సో పెళ్ళికి ముందు ఆమెతో చాలా క్లోజ్గా ఉండేది, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం
పెద్దమ్మ కూతురు ఎవరో ఉన్నారు, కరెక్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల ఈమెను ఏదో అనేసింది, కరెక్ట్. అనేసింది వల్ల ఈమె కూడా కొంచెం టెన్షన్లోకి వచ్చేసింది. అరే మంచి ఎప్పుడైతే జనరల్గా మనకి క్లోజ్గా ఉన్న వాళ్ళు అపార్థం చేసుకుంటే బాధ కలుగుతుంది. బయటి వాళ్ళు అపార్థం చేసుకుంటే పోనీరా నాకెందుకురా అని మనం అనుకుంటాం. క్లోజ్గా ఉన్న వాళ్ళు అపార్థం చేసుకుని నిందిస్తే బాధ అనిపిస్తుంది. ఈమెకు కూడా బాధ అనిపించింది. అయితే నేను ఒకటే పాయింట్ అన్నాను, ఆ వ్యక్తి నీకు ఇప్పుడు జీవితంలో అవసరమా? ఇట్ ఈస్ వెరీ సింపుల్. అది ఎప్పుడో నువ్వు అంటే నువ్వు అక్కడ ఉన్నప్పుడు పెళ్ళికి ముందు మీ పెద్దమ్మలు చిన్నమ్మలతో పాటు నువ్వు క్లోజ్గా ఉండేదానివి, ఇంకా వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండేది. ఇప్పుడు ఆ వ్యక్తితో నీకు ఆ ఫ్రెండ్షిప్ అవసరమే లేదు, కరెక్ట్. నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు ఈ కుటుంబం ఉంది, మేమందరం ఉన్నాము. అది ఎందుకు నీకు ఇంపార్టెంట్? వై డూ యూ వాంట్ బి ఇన్ టచ్ విత్ హర్? లేదు లేదు ఆమె ఫోన్ చేస్తుంటుంది, ఫోన్ బ్లాక్ చేసేయి, చెప్పేశాను నేను, దట్స్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు బి ఇన్ టచ్, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. నీకు ఒక భార్యగా నువ్వు భర్త యొక్క కుటుంబంలో ఉన్నావు, అండ్ మెయిన్ భర్త, పిల్లలు, అత్త మావయ్య, దిస్ ఇస్ ద స్కోప్ ఆఫ్ యువర్ సర్వీస్. దీనికి తప్ప ఆ మిగతా సంబంధాలు మంచిగా ఉంటే మంచిది, లేకపోతే టాటా బాయ్ బాయ్ హరే కృష్ణ, దూరంగా ఉండండి. అనవసరమైన హెడేక్ తీసుకోవాల్సిన అవసరము లేదు. నీ ముఖ్యమైన బాధ్యత నీ భర్త, నీ పిల్లలు, అత్త మావయ్య, ఇంకా మీ తల్లిదండ్రులు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? సో ఆ విధంగా యూ కెన్ జస్ట్ బ్లాక్ ద పర్సన్ ఫ్రమ్ యువర్ లైఫ్. యూ డోంట్ హ్యావ్ టు టేక్ అన్నెసెసరీ యాంగ్జైటీ. ఆ వ్యక్తి మనకు మన విద్యుక్త ధర్మంలో ఎంత అవసరం అనేది మనం నిర్ణయించాలి. ఎప్పుడెప్పుడు అరే మా భర్త వాళ్ళ రిలేటివ్ ఎవరు ఉన్నారన్న అనేది, భర్త వాళ్ళ రిలేటివ్ మీకు ఎందుకు క్లోజ్ సంబంధం అవసరం ఉంది? దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. బికాస్ యూ ఆర్ హ్యావింగ్ అ డ్యూటీ. భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ, దిస్ ఈజ్ యువర్ స్కోప్. విద్యుక్త ధర్మంలో కూడా మన బౌండరీ ఏంటో మనం అర్థం చేసుకోకపోతే అనవసరంగా ప్రాబ్లంలో చిక్కిపోతాం. మన బౌండరీ అర్థం చేసుకోవాలి. బౌండరీ ఏంటి? ఇంతే నా బౌండరీ, దట్స్ ఇట్. ఇప్పుడు నన్ను కూడా మా ఫ్యామిలీస్లో మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదేదో కమెంట్స్ చెప్తూ ఉంటారు అనమాట. ఈయన ఇస్కాన్లోకి వెళ్ళిపోయాడు, ఇది వాళ్ళకి తెలియదు యాక్చువల్గా ఏం నడుస్తుంది. వాళ్ళు ఏమో అనుకుంటున్నారు నేనంతా జాబ్ వదిలేసి సన్యాసి అయిపోయినా. వాళ్ళ భావం ఉంది, నాకు క్లారిఫై చేయడానికి కూడా అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. సో వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటాడు, వీళ్ళ కొడుకు సన్యాసి అయిపోయాడు, వేస్ట్ ఫెల్లో, అది ఇది చెప్తూ ఉంటారు. నేను అసలు ఎందుకంటే వారితో నాకు సంబంధం అవసరమే లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. పెద్దమ్మ కొడుకు ఓకే, బట్ ఎప్పుడెప్పుడు మాట్లాడేవాడిని. కానీ ఈ విధంగా నువ్వు నా మీద నెగటివ్ ఆలోచనలు త్రో చేస్తూ ఉంటే నీతో సంబంధం నాకు యాక్చువల్గా అవసరం లేదు. బికాస్ ఐ హ్యావ్ అ ఫ్యామిలీ, నాకు భార్య ఉన్నది, నాకు పిల్లలు ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు, నాకు జాబ్ ఉంది, నాకు ప్రచారం సేవ ఉంది, శ్రీల ప్రభుపాదుల వారి పట్ల సేవ ఉంది. ఇవన్నీ నేను పెట్టుకొని అక్కడ ఏదో నా పెద్దమ్మ కొడుకు ఏదో అన్నాడని దాన్ని సీరియస్గా తీసు, సో ఐ జస్ట్ బ్లాక్ హిస్ నంబర్, దట్స్ ఇట్. నా ఫోన్లో ఆయన నంబరే బ్లాక్ చేసేసాను అంతే. నన్ను కాంటాక్టే చేయరాదు ఇంకా ఆయన. ఎందుకు అలా చేసావనంటే నాకు రీజన్స్ ఉన్నాయి చెప్పడానికి. నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి బ్లాక్ చేశానయ్యా, నా తప్పేముంది ఇందులో, రైట్? సో ఇట్స్ వెరీ సింపుల్. మన బౌండరీ తెలుసుకోవడం అవసరం. ఇప్పుడు దాన్ని తీసుకొని అయ్యయ్యో మా పెద్దమ్మ కొడుకు బాధపడుతున్నాడు, నేను ఎలా ఎంత ట్రై చేశాను కన్విన్స్ చేయడానికి కూడా, ఎందుకు కన్విన్స్ చేయాలి? దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. అందరినీ కన్విన్స్ చేయడానికి రాలేదు మనం ఇక్కడ. మన మెయిన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కన్విన్స్ చేయాలి, అక్కడ మనం ఫోకస్ చేయాలి. జస్ట్ అడిషనల్ పాయింట్స్ ఇచ్చాను మాతాజీ, మేబీ మీ సిచ్యువేషన్ మీకు హెల్ప్ అవుతుందేమో. యా, Yes, Prabhu. Thank you so much. Hare థ్యాంక్ యూ, Krishna. హరే కృష్ణ. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో మా ఫ్యామిలీలో ఎవరో రాధిక మీద కూడా కమెంట్ చేశారు, కరెక్ట్. ఎందుకంటే నేను డివోటీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నేను పట్టుకున్నాను. సో మా సైడ్లో చాలా మందికి నచ్చలేదు అది, ఓకే. సో వాళ్ళు కూడా ఈమె మీద ఏదో ఒక కమెంట్ చేయడము అదన్నీ చేశారు. అయితే నేనేం చేసేసాను, ఆ వ్యక్తితో కంప్లీట్గా సంబంధం బ్లాక్ చేసేసాను. సంబంధం బ్లాక్ అంటే నేను ఏదో మాట్లాడనా తిట్టానా లేదు, ఇంటరాక్షన్ జీరో చేశాను, కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు రాధిక సైడ్ నుంచి కూడా ఆమె ఏం అనలేకపోతుంది, ఎందుకంటే వాళ్ళు నాతో రిలేటెడ్ కాబట్టి షీఈ్ ఆల్సో నాట్ ఏబుల్ టు టెల్ ఎనీథింగ్. ఏదైనా అంటే బాధపడతారేమో, నేను బాధపడతానేమో, కరెక్ట్. అయితే నేను క్లియర్గా చెప్పాను, సింపుల్, పాయింట్ ఇస్ వెరీ సింపుల్, దాట్ ఆ వ్యక్తి నిన్ను కాంటాక్ట్ చెయ్యదు, నేను అది మేక్ షూర్ చేస్తాను. ఇది నా మీద బాధ్యత వస్తుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ హస్బెండ్స్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే షీఈ్ హెల్ప్లెస్. ఆమె నన్ను నమ్మి నా ఇంటికి వచ్చింది, కరెక్టా. ఇప్పుడు నా తరపుగా ఎవరైనా ఆమెను హింసించడానికి ప్రయత్నిస్తుంటే నేను యాక్షన్ తీసుకోకపోతే అది నా తప్పు అవుతుంది. సో అందుకే నా వెరీ క్లియర్లీ టోల్డ్, యూ హ్యావ్ నో రైట్స్ టు టాక్ టు మై వైఫ్ అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ గోయింగ్ టు టాక్ టు యూ. ఇట్స్ వెరీ వెరీ క్లియర్ అండ్ డోంట్ ట్రై టు కాంటాక్ట్ అస్. మీరు చేసిన డ్రామా ఇన్ని రోజుల దాకా చాలు, ఇంకా మీ డ్రామా అవసరం లేదు. ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్. నేను పెళ్లి చేసుకున్నాను, నాకు పిల్లలు ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ సేవ చేయాలి. నాకు ఇది చాలా ఇంపార్టెంట్. మీతో ఆర్గ్యుమెంట్ చేసుకొని అది ఇది కాంప్లికేటెడ్ పాలిటిక్స్ ఇదంతా చేయడానికి నాకు టైం లేదు. సో ఆ విధంగా నేను యాక్షన్ తీసుకొని అది సెట్ చేశాను. దాని తర్వాత ఇది సాల్వ్ అయింది, బికాస్ షీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇంకా నేను కూడా ఇలా చేతులు కట్టేసుకొని కూర్చుంటే నాకెందుకని
దాని నా తప్పు అవుతుంది, రైట్ మాతాజీ? సో మన రెస్పాన్సిబిలిటీ ఏ సిచ్యువేషన్లో ఏముందో అది తీసుకొని కొంచెం బోల్డ్గా మనం ముందుకు వెళ్ళాలి. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఓకే, సో చంద్రకళ గారు మీరు హ్యాండ్ రేస్ చేశారు, చెప్పండి మాతాజీ. బై ద వే, డిడ్ ఇట్ క్లారిఫై మాతాజీ నౌ ఆర్ యూ స్టిల్ హ్యావ్ డౌట్స్? లేదు ప్రభుజీ, క్లియర్. థ్యాంక్ యూ, సో మచ్. థ్యాంక్స్. హరే కృష్ణ. చంద్రకళ గారు లాస్ట్ క్వశ్చన్ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధర్మానికి 4 పాదాలు అని అన్నారు. సత్యము, శౌచ్యము, దయ, ఇంకొకటి నేను నోట్ తపస్య, చేసుకోలేకపోయాను. తపస్య, తపస్య. తపస్సు. థ్యాంక్ యూ. సో చూడండి, హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు ప్రభుజీ. నిజంగా అందరికి చాలా వరకు ఇది అనుభవమే ప్రభుజీ మీరు చెప్పినవి. ఎస్ మాతాజీ, మనం భగవద్గీత చదివితే, నేను చెప్పాను కదా, అందరూ అంటారు భగవద్గీతలో అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్కి. సో ఇది నేను చేసినటువంటి ఈ డిసిషన్స్ ఇవన్నీ కూడా భగవద్గీత ఆధారం పెట్టుకొని ఈ సమయంలో ఏం డిసిజన్ చేయాలి, ఎలా చేయాలి, ప్రవర్తించాలి, వీ కెన్ గెట్. మనం అందరం ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాం, ఇవి మనకు పర్సనల్గా ప్రాక్టికల్ లైఫ్లో అవసరపడుతుంది. కరెక్ట్. సో ఆ విధంగా జస్ట్ అనుభూతులు షేర్ చేశాను, ఎవరికైనా హెల్ప్ అవుతుందని. థ్యాంక్ యూ, మీకు అవును అవసరపడుతుంది. ప్రభుజీ, కరెక్టే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాలు ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ, దండోత్తం. ప్రియాంక మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. Hare Krishna Prabhuji. హరే కృష్ణ. Just a follow-up question on the answer to Maithili Mataji's question. Yeah. I don't know if I should ask this, but I had this in my brain, so I'm just putting it in Yeah, front. go ahead, go ahead. So when we ignore someone, Acha, would you be comfortable speaking in Telugu? yeah, because మన భక్తులు ignore, yeah, sure. సో అందరిలో కృష్ణుని చూసుకోవాలి అని అనుకున్నాం కదా. సో అది ఇప్పుడు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని ఇగ్నోర్ చేయాలి అన్న దాన్ని ఎలా రీకన్విన్స్ చేస్తాం? ఎస్, చూడండి, అందరిలో కృష్ణుడు ఖచ్చితంగా ఉన్నారు, కానీ అందరితో మనకు జమాయించదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దాని అర్థం ఏంటంటే మనకు ఒక స్వభావం ఉంటుంది, ఇంకా ఇతరులకు కూడా కొన్ని స్వభావాలు ఉంటాయి. సో మన కంపాటిబిలిటీ ఏదైతే ఉంటుందో, మనము అందరితో ఆ దృఢమైనటువంటి క్లోజ్ సంబంధం ఫిక్స్ అవ్వదు. ఇంకా కొంతమందితో మనకు బ్లాస్ట్ కూడా అవుతుంది, ఎందుకంటే ఆ కంపాటిబిలిటీ ఉండదు, లేకపోతే పూర్వంలో జరిగినటువంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ అవి. సో అందరిలో కృష్ణుడు ఉన్నారు కాబట్టి ఇక అందరితో నేను వాళ్ళు ఏం చేసినా కానీ నేను ఓర్చుకుంటాను అనేది పాయింట్ కాదు. అందరిలో కృష్ణుడు ఉన్నారు, కానీ ఎవరితోనైతే నాకు కంపాటిబిలిటీ ఉందో వాళ్ళతో నేను కొంచెం క్లోజ్గా ఉంటాను, ఎవరితోనైతే లేదో వాళ్ళని దూరం నుండి హరే కృష్ణ అంట. సో దాని అర్థం ఏంటి, రెండు పరిస్థితుల్లో కూడా మీరు క్లోజ్గా ఉన్నా లేకపోయినా అందరినీ గౌరవించాలి. జస్ట్ దాట్ వీ హ్యావ్ టు సే, మనం కొంచెం వాళ్ళతో దూరంగా ఉంటే మనకి సేఫ్, వాళ్ళకి సేఫ్. సో ఆ ఉద్దేశం. సో దూరంగా ఉంటున్నాము కాబట్టి ఏదో వాళ్ళలో కృష్ణుడు లేడు అని రిజెక్ట్ చేశామని కూడా కాదు. కరెక్ట్. సో ఆ విధంగా మాతాజీ. ఇస్ ఇట్ ఓకే ప్రియాంక మాతాజీ? Yeah, Prabhuji, Hare thank you Krishna, so much. Hare Prabhuji. Krishna. జస్ట్ ఎగ్జాంపుల్ వైజ్ మీరు చూడండి, హరే నేను కృష్ణ. ఇప్పుడు చెప్పాను కదా. ప్రభుజీ, చెప్పండి మాతాజీ. ధర్మానికి 4 పాదాలు అంటారు, అది ఒకసారి రిపీట్ చేయరా? సత్యం, శౌచం, దయ, హ్మ్, తపస్య. హ్మ్, హ్మ్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఉదాహరణలలో, సో నా ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరో దూరమైన రిలేటివ్ ఈ విధంగా చేసినందువల్ల నేను వాళ్ళకి బోల్డ్గా చెప్పాల్సి వచ్చింది. ఏంటని, మీరు ఈ విధంగా కాంటాక్ట్ చేసే అవసరము లేదు, ఇంకా నేను కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయను. ఇది బోల్డ్గా, ఇదేదో వాళ్ళని తిట్టేసి లేకపోతే చూయిస్తానరా, నా సంగతి తెలియదురా, నేను ఎవరినో తెలుసా, ఏ డైలాగులు అవసరం లేదండి. చూడండి, మనము ఇంటరాక్ట్ చేస్తుంటే మన మధ్య అపార్థాలు వస్తున్నాయి. నేను క్లారిఫై చేసిన తర్వాత కూడా అది క్లారిఫై అవ్వట్లేదు. సో బెస్ట్ ఏంటంటే కొంచెం దూరంగా ఉంటే మీకు మంచిది, నాకు మంచిది. సో దయచేసి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయను, మీరు కూడా నాకు కాంటాక్ట్. ఇది ఎక్స్ట్రీమ్ కేసులో. సో ఇలా దండం పెట్టి రిక్వెస్ట్ చేసి చేశాను. అక్కడ ఏదో గొడవ చేసి నీ మొహం చూయించకు అలాంటివి చెప్పలేదు. దండం రిక్వెస్ట్ ఎందుకంటే స్టిల్ బికాస్ వీ వాల్యూ కృష్ణ ఇస్ దేర్ ఇన్ హిస్ హార్ట్. కృష్ణుడు పరమాత్మ రూపంలో ఆ నెలకొని ఉన్నారు ఆయనలో, కాబట్టి ఆ గౌరవం ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం కొంచెం దూరంగా ఉంటే మనకు సేఫ్టీ, వాళ్లకు సేఫ్టీ. ఆ విధంగా ప్రియాంక మాతాజీ. ఇస్ ఇట్ ఓకే? Yeah, Prabhuji, thank you so much. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Hare Krishna. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే అండి, ఇప్పుడు మనము విరామం తీసుకోవాలి.
ఆర్ ఎల్స్ ఒక 10 minutes ఉంటే మనం ఇది క్వశ్చన్ పేపర్స్ చూసుకోవచ్చు. ఓకే, దేర్ నాట్ మెనీ క్వశ్చన్స్, 11 క్వశ్చన్స్. ఓకే, సో ఐ హ్యావ్ ఇట్ రెడీ నా స్క్రీన్ మీద. జస్ట్ క్విక్గా గో త్రూ చేద్దాం పోయినసారి జరిగినటువంటి విషయాలు టెస్ట్లో ఉన్నటువంటివి. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. కనిపిస్తుందా అందరికీ? కన్ఫర్మ్ చేస్తారా ఎవరైనా? యా ప్రభుజీ కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ 26 ప్రకారం కృష్ణుడికి సమర్పించే విధానం ఏంటి? ఇందులో మాక్సిమం అందరు రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఎవరైనా ప్రేమతో కొంచెం నీటినిస్తే కూడా చాలు. కరెక్ట్. కేవలం పండునివ్వాలి, కేవలం ఒక పువ్వునివ్వాలి అని రూలు కూడా లేదు. ప్రేమతో మనము ఏది ఇచ్చినా, నీటినిచ్చినా కానీ ఒక పువ్వునిచ్చినా కానీ పర్వాలేదు. ఓకే, సో ప్రేమ అనేది ఇంపార్టెంట్ పాయింట్, అది అసలైన విధానం. ఓకే, కృష్ణ చైతన్యంలో అసలు వైరాగ్యం అంటే ఏంటి? అసలు వైరాగ్యం అందరూ మ్యాక్సిమం రైట్ ఆన్సర్ ఇచ్చేసి విచ్ ఇస్ వెరీ గుడ్. వ్యక్తిగత ఆసక్తి లేకుండా ఉన్నదాన్ని అన్నీ కూడా కృష్ణుడి సేవలో ఎలా ఉపయోగించాలి, అది అసలైన వైరాగ్యం. దాంతో ఆటోమేటిక్గా మనం కూడా నిరాసక్తితో ఉంటాము, ఇంకా అది కృష్ణుడి సేవలో పెట్టాము కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నతి మనకు కూడా దక్కుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది నిజం? ఓ వెరీ గుడ్, మ్యాక్సిమం రైట్ ఆన్సర్స్ వచ్చాయి. పాపం చేయడం మానేసి భక్తితో పూర్తిగా భక్తిలో పూర్తిగా నిమగ్నం అయినటువంటి వ్యక్తి సాధువు అనొచ్చు. సో సాధువు ఎవరిని అంటారు అనేది సంబంధించినటువంటి ప్రశ్న. సో పూర్వంలో ఒక వ్యక్తి పాపాలు చేస్తున్నాడు కానీ ప్రస్తుతం భక్తి చేయట్లేదు, అతన్ని సాధువు అనరాదు. సాధువు అంటే భక్తి ఉండాలి. పూర్వంలో పాపాలు చేసేవాడు ఆపేశాడు, ఇంకా భక్తి కూడా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా సాధువు అని అనొచ్చు. ఓకే, పరమగతికి ఎవరు అర్హులు? సో రైట్ ఆన్సర్ పైవేవి కావు. ఇక్కడ చూడండి, తపస్సు చేసిన వ్యక్తులు మాత్రమే అని చెప్పారు. యాక్చువల్లీ తపస్య మార్గం అనేది అది అష్టాంగ మార్గం, కరెక్ట్, జ్ఞాన మార్గం, అక్కడ తపస్సు ఉంటుందన్నమాట. భక్తి మార్గంలో ఎక్కడ ఎక్కువ తపస్సు ఉంది చెప్పండి? ఇప్పుడు మనం ఏమంతా ఎక్కువ తపస్సు చేస్తున్నాం మనమందరం, కానీ మనం భక్తి మార్గంలో ఉన్నాం, ఎదుగుతున్నాం. ఇలా కంటిన్యూ చేస్తే భగవద్ధామాన్ని కూడా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ ఏం తపస్సు చేస్తున్నామని? రైట్, వెరీ లిటిల్. ఏకాదశి రోజు కూడా పెద్ద తపస్య ఏం లేదు. రైట్, సో ఆ విధంగా భక్తి మార్గంలో తపస్య అనేది రిక్వైర్మెంట్ కాదు, కొంచెం ఉంటే మంచిది, అనుకూలంగా ఉంటుంది. సింపుల్ లైఫ్, ఎక్కువ రిక్వైర్మెంట్స్ లేవు, తిండి కూడా సింపుల్, పడుకోవడం సింపుల్, బట్టలు సింపుల్, అది ఓకే. కానీ అలా ఉంటేనే ఎదుగుతారు భక్తిలో అని రూల్ ఏమీ లేదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వర్ణాశ్రమం ప్రకారం పనిచేయడం మరియు ఆసక్తి లేకుండా ఫలితాన్ని కృష్ణుడికి అందించడాన్ని ఏమంటారు? ఇందులో చాలా మంది శుద్ధ భక్తి అని చెప్పారు, విచ్ ఇస్ రాంగ్ ఆన్సర్. దాన్ని నిష్కామ భక్తి అని అంటారు. కొంతమంది సకామ అని కూడా చెప్పారు. సకామ అంటే ఏంటి? సకామ అంటే మనం కార్యం చేస్తాము, ఇంకా కార్యానికి వచ్చేటటువంటి ఫలితంలో మనకి ఆసక్తి ఉంది. కృష్ణ నాకు ఈ ఫలితం ఇవ్వండి, అది ఇవ్వండి అని మనం కోరుకుంటున్నాం అన్నట్టు. ఫలితం పట్ల మనకి ఆసక్తి ఉంది. దానికంటే అడ్వాన్స్ స్టేజ్ ఏంటి? నిష్కామ. నిష్కామ అంటే మనము మన వర్ణాశ్రమం ప్రకారము మన కార్యం ఏదైతే ఉందో అది చేసి ఫలితం పట్ల ఎటువంటి ఆసక్తి లేదు, వచ్చిన దాన్ని కృష్ణుడికి సమర్పిస్తున్నాము. ఆ ఫలితము పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మనకు విచలన కలగదన్నమాట. ఇంకా శుద్ధ భక్తి ఏంటి? శుద్ధ భక్తికి నిష్కామకి తేడా చెప్తారా ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. దండోత్పన్నం చెప్పండి. ప్రభుజీ, శుద్ధ భక్తిలో భగవంతుడికి ఏది ఇష్టమో అది చేయడానికి మనం రెడీగా ఉంటాము. అది ఇది నాకు చేయగలుగుతానా, చేయలేనా, అలాంటివి ఏమి ఉండవు. వర్ణాశ్రమము అదంతా కూడా ఏమీ ఉండదు. కృష్ణుడికి ఏది నచ్చుతుందో అది చేయడానికి తయారుగా ఉండడం శుద్ధ భక్తి అని. వెరీ గుడ్, వెరీ నైస్ అండర్స్టాండింగ్. నిష్కామలో ఏంటంటే తనకు వర్ణాశ్రమం ప్రకారం తను పనిచేస్తాడు, కరెక్ట్. కానీ శుద్ధ భక్తిలో అరే నా వర్ణానికి సూట్ అవుతుందా, ఇది నేను చేయగలనా, నాకు ఇది నచ్చుతుందా, ఎటువంటి పట్టింపులు ఏమీ లేవు. ఇది కృష్ణుడికి నచ్చుతుంది కాబట్టి నేను చేస్తాను, కృష్ణుడికి నచ్చకపోతే నేను చేయను. అది శుద్ధ భక్తి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, తను వ్యాపారం చేసే ప్రవృత్తి ఉంది తనకి, అది తన వర్ణము. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం చేసే వర్ణం. సో అందులో సంపాదించి తనకు ఫలితాన్ని కృష్ణుడికి అర్పిస్తాడు. కానీ ఆ వ్యక్తిని అనండి, అరే మీరు హరే కృష్ణ జపం చేయండి, లేకపోతే ఇది చేయండి, రోడ్డు మీద కీర్తనలో డ్యాన్స్ చేయండి, అయ్యో నేను బిజినెస్ మ్యాన్ అండి, నవ్వుతారు అందరు నన్ను చూసి, నేను ఇలా చేయను, ఆ విధంగా అంటే దాని అర్థం ఏంటి? తను ఇంకా శుద్ధ భక్తి స్థాయికి రాలేదు. అదే ఒక శుద్ధ భక్తుడై ఉంటే, అరే కృష్ణుడు డ్యాన్స్ కాదు, నన్ను టెర్రస్ నుంచి జంప్ చేయమంటే కూడా నేను చేస్తాను,
అది శుద్ధ భక్తి. కరెక్ట్. సో ఆ విధంగా శుద్ధ భక్తులు తన వర్ణము లేకపోతే తన ఆ, సొంత ప్రిఫరెన్సెస్ అంతా పక్కన పెట్టేసి ఏదైతే కృష్ణుడికి నచ్చుతుందో అది చేస్తారు. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్, కృష్ణుడు అందరితో సమానమైతే అతను భక్తుల పట్ల ఎందుకు ప్రత్యేకత చూపిస్తారు? రైట్. యాక్చువల్లీ పై వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇందులో చాలా మంది ఓన్లీ ఇది పెట్టారు, ఎందుకంటే నా శరణాన్ని పొందిన వ్యక్తిని నేను కాపాడతాను. అదే కాదు, ఎందుకంటే కృష్ణుడు తన భక్తుల యొక్క భక్తుడు. కరెక్టా? అహం భక్త పరాధీన, రైట్, ఆ విషయం ఉంది. రైట్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా దాని తర్వాత, ఎందుకంటే భక్తులకు కృష్ణుడు తప్ప వేరే ఆశ్రయం లేదు. నేను ఉదాహరణ ఇచ్చాను కదా, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లోడికి ఎక్కువ టైం ఇస్తుంది మమ్మీ, ఎందుకంటే వాడికి తల్లి తప్ప వేరే ప్రపంచం లేదు. ఆకలి అయితే అమ్మ అంటాడు, స్నానం చేయించాలంటే అమ్మ అంటాడు. మరి ఆ పిల్లోడికి ఎక్కువ సమయం ఇవ్వడం పక్షపాతం కాదు కదా, సహజము. అదేవిధంగా శుద్ధ భక్తులకి కృష్ణుడు తప్ప వేరే ఎటువంటి ఆశ్రయము లేదు. సో అందుకని కృష్ణుడు వాళ్ళ పట్ల పక్షపాతం చేయడం అనేది యాక్చువల్గా పక్షపాతం కాదు, అది సహజమైనటువంటి సంబంధం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ప్రభుజీ నేను ఇది ఫస్ట్ ఆప్షన్ పెట్టేశాను ప్రభుజీ. ఈ మూడు కరెక్ట్ ఆప్షన్సే, ఎందుకంటే కృష్ణుడు తన యాక్చువల్లీ భక్తుల నేను యొక్క భక్తుడు. ఏమనుకున్నానంటే హ్మ్. నేను ఈ చాప్టర్లకు సంబంధించి ఆ ఒక శ్లోక పర్టికులర్ గా ఉంది కదా, దాన్ని బట్టి ఇదే కదా అనేసి నేను ఇది పెట్టేస్తాను అనమాట. సో ఆహా. ఓకే, నో ప్రాబ్లం. ఈ రెండు కూడా వ్యాలిడ్ పాయింట్సే. కృష్ణుడు తన భక్తుల యొక్క భక్తుడైతే మరి భక్తులకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు, నో డౌట్. కరెక్ట్. ఇంకా దీని తర్వాత, ఎవరైతే శరణాన్ని తీసుకున్నారో నేను వాళ్ళని కాపాడుతాను కృష్ణుడు చెప్పారు. సో వీళ్ళు నాకు ఇంత శరణం తీసుకుంటే నేను స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఎలా ఉంటాను? కరెక్ట్. సో ఆ విధంగా ఈ మూడు కూడా వ్యాలిడ్ పాయింట్సే. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ముందుకు వెళ్దాం. కృష్ణుడు ఎవరి పట్ల పక్షపాతం చూపడు అని చెప్పే శ్లోకం ఏది? 29. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యస్తి నా ప్రియ. దాని తర్వాత 9.31 భాష్యం ప్రకారం కృష్ణుడి భక్తులు ఎందుకు నశించరు? అన్నీ కూడా రైట్ ఆన్సర్స్ ఇందులో. ఎందుకంటే కృష్ణుడు నిరంతరం స్మరిస్తారు వాళ్ళు. ఇది పరపట్లో ఉంది, మీరు భాష్యం చదివితే అందులో క్లియర్గా కనిపిస్తుంది. హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ ఉంటారు. సో ఆ విధంగా మాయ నుండి వాళ్ళు ప్రొటెక్టెడ్గా ఉంటారు. నశించిపోవడం అంటే ఆధ్యాత్మిక ప్రగతి నుండి కింద పడిపోవడం. ఇది శరీరం నశించడం గురించి. శరీరం అందరినీ నశించిపోతుంది, భక్తులు కానివ్వండి అభక్తులు కానివ్వండి. ఆధ్యాత్మిక ప్రగతి నుండి కింద పడిపోవడం జరగదు, ఎందుకంటే వాళ్ళు కృష్ణుని స్మరిస్తున్నారు, హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నారు. ఎందుకంటే ఒక భక్తుడుకు కృష్ణుడి హృదయంలో ఉంచుకుంటాడు, అంటే కృష్ణుడు తప్ప వేరే లోకం ఉండదు కాబట్టి. ఇది గనక, అంటే ఇందులో పెద్ద లెసన్, ఈ మూడు గనక మనం ఫాలో చేస్తే మనం పతనం చెందము. సో ఎవరైతే పతనం చెందకూడదు అని అనుకుంటున్నారు భక్తి మార్గం, ఈ మూడు ఫాలో చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. యా, నెక్స్ట్ చూద్దాము. కింది వాటిలో ఏది నిజము? వావ్, నైస్, అందరూ మ్యాక్సిమం రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఈ ప్రపంచం ఎవరికి సంతోషమైన ప్రదేశం కాదు. ఇది వినగానే అందరికీ ఒక సంతృప్తి కలుగుతుంది. నేను ఈ లైన్ ప్రతిసారి చదివినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ దిస్. అయితే అందుకనే భక్తియుత సేవపై ధ్యానం కేంద్రించడం మేలు. అది ఇది చేంజ్ చేద్దాం, అది మార్చుదాం, ఇది మార్చుదాం, పెద్ద పెద్ద ప్లాన్లు ఏం అవసరం లేదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ కలుషితమైన భౌతిక ప్రపంచం బంధన నుండి విముక్తి పొందేందుకు డాష్ ఏకైక సాధనం కృష్ణ చైతన్యం. దట్స్ ఇట్. పైవన్నీ రాశారు. సో వినయం అండ్ సహనం. వినయం సహనము చాలా మంది సత్వగుణంలో ఉండే వ్యక్తుల దగ్గర కూడా ఉంటుంది. ఈ గుణం అనేది కొంతమంది నాస్తికుల దగ్గర కూడా ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా? కొంతమంది నాస్తికులు ఉంటారు, వాళ్ళలో వినయం ఉంటుంది, సహనం కూడా మనకంటే ఎక్కువ ఉంటుంది ఎప్పుడెప్పుడు. కానీ వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారా? వెళ్ళరు. కరెక్ట్. సో ఈ భౌతిక ప్రపంచం నుండి బయటికి రావాలంటే కావాల్సింది వినయం సహనం కాదు, ముఖ్యంగా కృష్ణ చైతన్యము. కృష్ణ చైతన్యంలో ఆటోమేటిక్గా వినయం సహనం ఇంక్లూడెడ్గా ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మెయిన్ కాంపోనెంట్ ఏంటి? కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ అనేది ఇంపార్టెంట్. దానితో పాటు వినయము సహనము ఉంటే చాలా మంచిది. రైట్. అలా దాని తర్వాత 9.27 శ్లోకం కృష్ణుడు ఏమి సమర్పించాలని చెప్తున్నారు. సో అఫ్ కోర్స్ అన్ని కూడా యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వామదర్పణం. యత్ కరోసి యదశ్నాసి యజ్జుహోషి యద్ దదాసి. ఏదైతే తింటున్నారో, ఏదైతే తపస్సు చేస్తున్నారో, ఏదైతే దానం చేస్తున్నారో అన్నీ నాకు అర్పించండి. రైట్. సో కొంతమంది ఒక్కొక్క ఆప్షన్ సెలెక్ట్ చేశారు, అందుకని శ్లోక నంబర్ కూడా పెట్టాను ఇక్కడ. రైట్.